హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. సో డే 2లో ఉన్నాము. ఇప్పుడు మనము ఈ కంప్లీట్ డే వీడియో వచ్చేసరికి అరుణాచలం అండ్ కంచీపురం గురించి ఇన్ డీటెయిల్డ్ వీడియో షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ముందు రోజే మనం గిరి ప్రదక్షిణ చేసాం కదా, కాళ్ళు బీభత్సంగా నొప్పులు అయిపోయాయి. ఆల్మోస్ట్ నైట్ 2-3 అయింది అయిపోయేసరికి, రూమ్కి రీచ్ అయ్యేసరికి. సో ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంటే ఆల్మోస్ట్ 11 o'clock అలా లేచాము. యాక్చువల్ ప్లాన్లో మేము 5 o'clock కల్లా దర్శనం వెళ్ళాలనుకున్నాము, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఎవరికైనా అవ్వదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. గిరి ప్రదక్షిణ చేస్తే రెస్ట్ కావాల్సిందే మన లెగ్స్కి. సో గిరి ప్రదక్షిణ చేసినాం కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా 12 o'clock కల్లా ఫ్రెష్ అయిపోయి ఇంకా రూమ్ వెకేట్ చేసేసాము. రూమ్ వెకేట్ చేసేసి కార్ వచ్చి కార్ పార్కింగ్లో పెట్టి ఆటోలో టెంపుల్ దగ్గరకు వచ్చాము. టెంపుల్ దగ్గరే పక్కనే రెస్టారెంట్ ఉంది, దాంట్లో ఇంకా భోజనం చేసి ఆల్మోస్ట్ 12 అయిపోయింది కదా. సో దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం మాత్రం దేవుడి దయ వల్ల 30 minutesలో అయిపోయింది. ఎవరిని అడిగినా ఆల్మోస్ట్ లైక్ 5 hours అలా అవుతుంది అని చెప్పారనమాట. బట్ 30 minutes అనేది ఇట్స్ ఎ మిరాకిల్ లాగానే అనిపించింది మాకైతే. అయిపోగానే ఇంకా కంచీపురం స్టార్ట్ అయిపోయాము. కంచీపురం రీచ్ అవ్వగానే మీకు మనకి ఇవన్నీ కనిపిస్తాయి, ప్రకాష్ సిల్క్స్, ఏఎస్ బాబుషా, వాళ్ళు వీళ్ళు. అండ్ మోరోవర్ ఇంకొకటి, కంచిలో మనం దర్శనానికి వెళ్ళినా సరే ఎవరైనా సరే, నేను శారీస్ చాలా హోల్సేల్లో ఇప్పిస్తామండి రండి అంటారు. అస్సలు ఎవరిని నమ్మొద్దు, మేము చాలాసార్లు మోసపోయాము. అండ్ రూమ్స్కి కూడా మేము రూమ్స్ చూపిస్తాం మంచి మంచివి అని చెప్పేసి తిరుగుతారు బైక్ల మీద, అవి కూడా అంత నీట్గా ఉండవు. మాకు తెలిసిన వాళ్ళది ఒక రూమ్ ఉంటుంది కానీ సార్ అది దొరకలేదు, చాణక్య అనమాట, బాగుంటుంది, అది పర్లేదు. సో దర్శనాలు కూడా ఇక్కడ కూడా కంచీపురంలో ఫస్ట్ దర్శనాలు చేసుకున్నాము. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనము 5 minutesలో అయిపోయింది. విఐపి వాళ్ళ కోసం ఏదో తలుపు తెరిస్తే మేము వెళ్ళిపోయాము. చాలా సంతోషమైంది. అక్కడ నుంచి ఏఎస్ బాబుషాకి వెళ్ళి లైట్గా షాపింగ్ చేసాము. ఇంకా మేము వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయి షాపింగ్ కూడా వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఎందుకో మెగ్డీనో తినబుద్ది అయ్యి అక్కడ 10 kilometers దగ్గరలో మెగ్డీ ఉంటే మెగ్డీకి వెళ్ళి డిన్నర్ చేసి, ఇంకా రూమ్స్ అస్సలు దొరకలేవు. ఆల్మోస్ట్ 1 hour రూమ్ కోసమే వెయిట్ జరిగింది. ఆ తర్వాత దొరికిన రూమ్లో కొంచెం సేపు అలా టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యి పడుకున్నాము. ఇది Day 2 ముచ్చట్లు. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్.